నేను ఇప్పుడు మీకు చూపించబోయే టెంపుల్ వచ్చేసి నాంపల్లి గుట్ట అనమాట. లక్ష్మీనరసింహస్వామి టెంపుల్ ఇది వచ్చేసి. ఇక్కడ ఇది మొత్తం ఘాట్ రోడ్ అనమాట. ఈ పైన బైక్ మీద పోతే గిన టికెట్ వచ్చేసి బైక్కి 20 రూపాయలు తీసుకుంటారు, 50 రూపాయలు కార్కి తీసుకుంటారు. కానీ ఈ రోడ్డు చాలా బాగుంటుంది. లోపల పోవడానికి ఎంట్రీ ఫీజు వచ్చేసి 5 రూపీస్ అనమాట. ఇక్కడ వచ్చేసి నిజమైన పాము ఉన్నదా అన్నట్టుగా ఉంటుందన్నమాట. భక్త ప్రహ్లాదుడు హిరణ్యకశిపుడి గురించి మొత్తము ఈ స్వల్పంలో ఉన్నదన్నమాట. ఇప్పుడు భక్త ప్రహ్లాదుడు ఎవరు అంటే హిరణ్యకశిపుడు కొడుకు. ఈ హిరణ్యకశిపుడు ఎవరు అంటే రాక్షసులకు రాజు. ఈయన బ్రహ్మదేవుని వద్ద ఒక వరము తీసుకుంటాడు. ఆ వరం ఏమిటి అంటే అసలు చావు అనేది రాకూడదు అని వరము తీసుకుంటాడు. ఈయన రాక్షసుడు అయినప్పటికీ ఈయనకి పుట్టిన కుమారుడు విష్ణువు భక్తుడు అనమాట. అతనే భక్త ప్రహ్లాదుడు. అయితే ఈ భక్త ప్రహ్లాదుడు విష్ణునామం జపిస్తూ ఉంటాడు. దీన్ని చూసి తండ్రికి చాలా కోపం వస్తుంది. విష్ణువు నా శత్రువు కదా, నువ్వు అతని నామం ఎలా జపిస్తావు అని చాలాసార్లు చిత్రహింసలు పెడుతుంటాడు. చాలాసార్లు చంపాలని చూస్తాడు. ఎన్ని ప్రయత్నాలు చేసినా అన్నీ విఫలం అవుతాయి. చివరికి హిరణ్యకశిపుడు ఏమంటాడు అంటే ఎన్ని చిత్రహింసలు పెట్టినా నువ్వు విష్ణు నామము మారటం లేదు కదా, ఒకసారి ఆ దేవుణ్ణి బయటకు రమ్మను, నేను చూస్తాను. అప్పుడు భక్త ప్రహ్లాదుడు భక్తితో విష్ణు దేవుణ్ణి తలుస్తే, ఆయన స్మరిస్తే ఆయన స్తంభం నుంచి చీల్చుకొని నరసింహస్వామి అవతారంతో బయటకు వచ్చినాడు. హిరణ్యకశిపుని చంపేస్తాడు. అది కూడా ఆయుధం లేకుండా తన మోకాళ్ళపైన పెట్టుకొని గోర్లతో చంపేస్తాడు. ఇది భక్త ప్రహ్లాదుని చరిత్ర. ఇక్కడ చూపిస్తున్న విగ్రహాలన్నీ ఈ కథకు సంబంధించినదే. అందుకని ఈ కథను మొత్తం చెప్పాల్సి వచ్చినది. ఈ విగ్రహాలను చూస్తుంటే మనుషులు ఎలా ఉంటారో రాక్షసులు ఎలా ఉంటారో తెలుస్తుంది. ఈ టెంపుల్ 11వ శతాబ్దంలో నిర్మించినది. ఈ నాంపల్లి గుట్ట వేములవాడ నుంచి 2 కిలోమీటర్ల దూరంలో ఉన్నది. వేములవాడ నుంచి కరీంనగర్కు వెళ్ళే దారిలో ఉన్నది. నాంపల్లి గుట్టకు ఇంకొక చరిత్ర కూడా ఉన్నది. అది ఏమిటంటే పూర్వము శ్రీ రాజరాజ నరేంద్రుడి భార్య అయిన రత్నాంగికి సంతానం లేక బాధపడుతూ ఉంటుంది. అలా బాధపడుతుండగా ఒకరోజు కొంతమంది మనుషులు వేములవాడ నుంచి నాంపల్లి గుట్టకు నడుచుకుంటూ వస్తుంటారు. దారిలో ఈమెను చూసి మనసులో మాట చెబుతారు. మీకు సంతానం కలగాలి అంటే ఒక మార్గం ఉన్నది. ఈ నాంపల్లి గుట్ట మీద ఉన్న నరసింహస్వామి వద్ద 41 రోజులు తపస్సు చేయాలి. ఎలా చేయాలి అంటే నువ్వు మహారాణి కదా, మహారాణి అని మర్చిపోయి ఒక సన్యాసిలా చేయాలి అని మునులు చెబుతారు. మహారాణి ఈ విధంగా 41 రోజులు నాంపల్లి గుట్ట మీద తపస్సు చేస్తుంది. మునులు చెప్పిన విధంగా ఈమె మగబిడ్డను జన్మ ఇస్తుంది. జన్మ ఇచ్చిన తర్వాత భర్త అయిన రాజ నరేంద్రునికి చెబుతుంది. ఇది అంతా నరసింహస్వామి మహిమ. నేను తపస్సు చేయడం వలన సంతానం కలిగింది అని చెబుతుంది. రాజు సంతోషించి రాజరాజ నరేంద్రుడు నాంపల్లి గుట్ట మీద లక్ష్మీనరసింహస్వామి గుడి కడతారు. ఈ స్థలంలో ఇక్కడ నవనాథ సిద్ధులు తిరిగిన ప్రదేశం కాబట్టి భక్తులు ఎంతో భక్తి శ్రద్ధలతో స్వామిని మొక్కుకుంటారు. మనము ఏమి అనుకున్నా ఆ కోరిక తీరుతాయి. మన కోరికలు తీరిన తర్వాత పట్టెనామాలు, కోరమీసాలు మొక్కులు చెల్లిస్తారు. నేను చూపించిన ఈ నాంపల్లి నరసింహస్వామి గుట్ట ఎంతమంది చూస్తే కమెంట్స్ రూపంలో చెప్తారని నేను అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. షేర్ చేయడం ఎందుకంటే 10 మందికి ఇట్లాంటి గుళ్ళు తెలుసుకోవాలని నా చిన్ని ప్రయత్నం అన్నమాట. చూసి ఇట్లాంటి గుళ్ళు చూస్తే వాళ్ళకు కూడా మంచి కలుగుతుందని. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.